కొంతమంది రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఆదివారపు ఆరాధన అంటే 9ంటికి ఆరాధన అయితే 5 నిమిషాలకు 9ంటికి వచ్చి కూర్చుంటారు, పరిగెత్తేవాళ్ళు మందిరానికి. ఓ 2 సంవత్సరాల తర్వాత ఏమంత తొందర ఏముంది, 9:30కు పోదాంలే. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏమంత తొందర ఏముంది, ముగింపులో పోదాంలే. అది ఆశీర్వాదం ఇస్తారుగా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ముగింపులో ఆశీర్వాదం ఇస్తారే, అప్పుడు పోదాంలే అని అంటారు. ఏమిరా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు పోతున్నావు, ప్రార్థన అంతా అయిపోయింది, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వస్తున్నావేంటి, ఆశీర్వాదాలు పోతాయి కదా అంటే మా వాడు అన్నాడంట, ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడే నువ్వు ఇస్తే ఇంకా ఆశీర్వాదాలు ఇంకెక్కడికి పోతాయండి అన్నాడంట. అంటే మొదట్లో పరిగెత్తారు, ఆ తర్వాత పరుగు నడకగా మారిపోయింది. ఆ నడక కాస్త బందాడే స్థితికి వెళ్ళిపోయింది. పౌలు మహాశయుడు ఉన్నాడే, మొదట్లో పరిగెత్తాడు, మధ్యలో పరిగెత్తాడు, చివరికి ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణము వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆయన గుండెల్లో ఆసక్తి చావలా, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో నడవాలి, నా దేవుని కొరకు ఎలా జీవించాలని ఆ కసి మంట ఏనాడు సన్నగిల్లలేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, పౌలు ఇంత మండుతూ దేవుని సేవ చేశాడే. నేను మిమ్మల్ని అడుగుతా, పౌలును నిరంతరం మండించింది ఎవరు? నేను అడుగుతా, పౌలా ప్రారంభంలో పరిగెత్తావు కదా, సరే పరిగెత్తే కార్యక్రమంలో రోజు చదివే బైబిలే కదా, రోజు చెప్పే వాక్యమే కదా, రోజు చేసే ప్రార్థనే కదా, రోజు ప్రార్థన చేసే దేవుడే కదా, నీకు కొంచెమైనా ఆసక్తి సన్నగిల్లలేదా? నో. ఆసక్తి విషయంలో నేను మాంద్యుడిని కాలేదు, ఎప్పటికీ ఆసక్తి పరున్నై ఉన్నాను. మంచిదయ్యా, మీ మాటలు నాకు అర్థమైనాయి. ఇంతకీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? పేతురా? నో. బర్నబానా? నో. ఒక మాట చెప్పమంటారా? నాయకుడికి ఉండే లక్షణాలు ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తానే భవిష్యత్ కాలంలో అనేకులను మండించే మార్గదర్శిగా మారిపోతాడు. ఒకసారి వాళ్ళు నన్ను మండించలేదు, వాళ్ళు నన్ను లేపలేదు, వీళ్ళు పట్టుకోలేదు, వాళ్ళు బలపరచలేదు, వీళ్ళు బలపరచలేదని 24 గంటలు నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు అనడు. ఓ నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు, ఓ టార్చ్ బేరర్గా నిలవబడాలని ఆశపడిన వాడు, ఎవరో నన్ను మండించాలని ఎవరి కొరకో ఎదురు చూడ్డు. ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తాను నిరంతరము మండుతూ అనేకులను మండించే టార్చ్ బేరర్గా, అనేకులను మండించే ఆశాజ్యోతిగా మారిపోతాడు.